ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయపూర్వకముగా ఆరాధించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా చాలా బలహీనపడిన క్రియలతో, బలహీనమైన కార్యాలతో మనం ఉన్నాం. దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని ఎంతగానో బలపరిచి సమాధానపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను స్వస్థపరిచి యెహోవా నేను అంటున్నాడు. ఆయన స్వస్థనిచ్చు దేవుడు, ఆరోగ్యాన్నిచ్చు దేవుడు, దీవెని కలుగజేసే దేవుడు, బలహీనమైన వారిని బలపరిచి సమాధానమును కలుగజేసే సర్వాధికారి దేవుడు మనకు తోడున్నాడు. అందుకే ఇచ్చినట్లుగా నేను స్వస్థపరిచి యెహోవా నేనే, కాబట్టి నేను తప్ప నీకు మరొక దేవుడు లేడు. కాబట్టి గాయములతో పడి ఉన్నా, బాధలతో పడి ఉన్నా, ఇబ్బందులతో పడి ఉన్నా, శ్రమతో పడి ఉన్నా సరే స్వస్థత శీఘ్రముగా దేవుడు మనకి కలుగు చేస్తున్నాడు. ఆ స్వస్థత కావాలి అని మన ఆలోచన కలిగి ఉంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఆనాడు ఎలాగైతే రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకొని కన్నీరు కార్చి ఏడ్చి దేవుడి యొక్క వస్త్రపు చెంగును తాకి ఎలాగైతే స్వస్థత పొందిందో, అట్టి విధంగా స్వస్థత కావాలి అనుకున్నవారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చినట్లయితే దేవుడు సమృద్ధిని మేలు చేస్తాడు. తల మొదలుకొని అరికాల వరకు స్వస్థత, దీవెన, ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. కనుక అటువంటి ధన్యత మనమందరం పొందుకొని దేవుని కార్యాలను చూద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.